టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు మంచి అప్డేటు, మంచి గుడ్ న్యూస్ కూడా. మరి తెలంగాణ విద్యా వాలంటీర్ ఉద్యోగుల పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మరి చెప్తున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి మిత్రులారా, తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇది మీకు మంచి ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకనంటే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే నిరుద్యోగిగా ఉన్నారో వారికైతే విద్యా వాలంటరీగా పనిచేయడానికైతే చాలా ముఖ్యంగా మరి ఈ అవకాశం అనేది సద్వినియోగం చేసుకోవడానికైతే మరి మంచి అవకాశం అండి. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకు ఇలాంటి విద్యా అవకాశాల గురించి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకైతే అందించడం జరుగుతుంది. ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి విద్యా వాలంటీర్ని నియమించే అవకాశం ఉంది అని ఇంతకుముందు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఎందుకంటే జిల్లా విద్యాశాఖ అధికారులు డిఈఓ అవసరాన్ని బట్టి జిల్లా వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అధికారిక వాలంటీర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ కూడా అందుబాటులో మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క పాఠశాలలో ఏం చేస్తారంటే విద్యాశాఖ అధికారులు అవసరాన్ని బట్టి నోటిఫికేషన్లు జిల్లాల వారీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అధికారిక వాలంటీర్ రిజిస్ట్రేషన్ పోర్టల్ కూడా మరి అందుబాటులో ఉంది. ఏ జిల్లాలో నియామకాలు వచ్చే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో నియామకాలు వచ్చే అవకాశం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి జిల్లాకు విద్యా వాలంటీర్స్ అనేది ఇవ్వకుండా ఉంటారు కాబట్టి, ఎందుకంటే అవకాశాన్ని బట్టి నియామకాలు జరుగుతాయి కాబట్టి ఏ జిల్లాలో నియామకాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఉపాధ్యాయుల కొరత ఉన్న జిల్లాలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట. ఎక్కడైతే ఏ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉంటుందో ఆ జిల్లాలో మాత్రం తప్పకుండా మరి నియామకాలు చేపట్టడం జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనది ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జనగాం, వరంగల్, హన్మకొండ, కరీంనగర్లో కూడా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా మరి ఇన్ని జిల్లాల్లో తప్పకుండా మరి తెలంగాణ విద్యా వాలంటీర్ నియామకాలు అయితే చేపట్టబోతుంది. తప్పకుండా ప్రతి ఒక్క టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులు మరి బీఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులకైతే మంచి అవకాశం ఉంటుంది. తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాకు కూడా మరి ఖాళీలు అనేది ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క జిల్లా ఇవ్వడం జరిగింది. ఇక్కడ హన్మకొండ, వరంగల్, జనగాం, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో కూడా మరి తుది నియామకాలు మాత్రం ఆయా జిల్లాల నోటిఫికేషన్ ప్రకారమే ఉంటాయి. ఏ జిల్లాకు కేటాయించారో ఆ జిల్లాల నోటిఫికేషన్ ప్రకారమే మరి నియామకాలు అనేది చేపట్టడం జరుగుతుంది. మరి విద్యార్థులు చూసినట్లయితే ప్రైమరీ తరగతులకు ఇంటర్తో పాటు డిఈఎల్ఈడి లేదా డిఈడి అర్హత ఉండాలి. ప్రైమరీ తరగతులకు ఇంటర్తో పాటు కూడా డిఈఎల్ఈడి లేదా డిఈడి అర్హత ఉండాలి. అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ స్థాయికి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు ఇక్కడ బీఈడి కూడా అడగడం జరిగింది. హై స్కూల్ స్థాయికి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బీఈడి అర్హత మరి టెట్ ఉత్తీర్ణులైతే ప్రాధాన్యత లభించే అవకాశం అయితే ఉంది. ఇది ఖచ్చితంగా చూడండి. విద్యార్హతలు ఏమేమి ఉంటాయంటే ఇవన్నమాట. విద్యార్హతలు మాత్రం ఇవి ఉంటాయి. ప్రైమరీ తరగతులకు ఇంటర్తో పాటు డిఈఎల్ఈడి లేదా డిఈడి అర్హత ఉండాలి. అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ స్థాయికి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బీఈడి అర్హత అవసరం. టెట్ ఉత్తీర్ణులైతే ప్రాధాన్యత లభించే అవకాశం అయితే ఉంటుంది. వయసు ఎంత ఉంటుందంటే కనీసం 18 సంవత్సరాలు. గరిష్ట వయసు చూసినట్లయితే 44 సంవత్సరాలు. అంటే కనిష్ట వయసు 18, గరిష్ట వయసు 44 సంవత్సరాల వరకు ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితితో సడలింపులు మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా వయసు గుర్తుంచుకొని మరి నోటిఫికేషన్ రాగానే అప్లై చేయడానికి ఇలాంటి మరి కనిష్ట గరిష్ట వయసులు చూసుకొని అప్లికేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. జీతం చూసినట్లయితే గతంలో విద్యా వాలంటీర్లకైతే నెలకు రూపాయలు 12,000 హానరేరియం చెల్లించడం జరిగింది. కొత్త నోటిఫికేషన్లో ప్రభుత్వం నిర్ణయించే మొత్తమే అమల్లో ఉంటుందన్నమాట. ఇదంతా జీతం చూసుకున్నట్లయితే గతంలో విద్యా వాలంటీర్లకి ఎంత ఇచ్చేది, 12,000 ఇచ్చేదన్నమాట. మరి కొత్త నోటిఫికేషన్లో ప్రభుత్వం నిర్ణయించే మొత్తమే అమలు ఉంటుంది. ఇంకా మరి ఏమంత పెంచేది ఉంది కాబట్టి
మరి ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారం చూసినట్లయితే ప్రభుత్వం నిర్ణయించే మొత్తం అమల్లో ఉంటుందనేది ఇక్కడ జీతం ప్రకారం ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం ఎట్లా జరుగుతుందంటే అకాడమిక్ మెరిట్, విద్యార్థుల టెట్ వెయిటేజ్ ఉంటే రోస్టర్ నిబంధనలు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఇక్కడ ఎంపిక జరుగుతుంది. ఎంపిక విధానం ఈ విధంగా ఉంటుంది. అకాడమిక్ మెరిట్, విద్యార్థుల టెట్ వెయిటేజీ ఉంటే రోస్టర్ నిబంధనలు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుంది. అవసరమైన పత్రాలు ఏమేమి జతపరచాలి అంటే ఇక్కడ ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ మార్క్స్, మెమోలు, డిఈడి లేదా బిఈడి సర్టిఫికేట్, టెట్ మెమో ఉంటే ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, స్థానిక అభ్యర్థి ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సిద్ధంగా ఉంచుకోవాలంటే ఇవి అవసరమైన పత్రాలు అన్నమాట. ఎస్ఎస్సి ఉంచుకోవాలి. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, మెమోలు, డిఈడి లేదా బీఈడి సర్టిఫికేట్, టెట్ మెమో, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, స్థానిక అభ్యర్థి ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సిద్ధంగా ఇవి అవసరమైన పత్రాలు. ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే వీటిని మరి జతపరచవలసిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా ఇవి మాత్రము మరి అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. చివరిగా తెలంగాణ టెట్ డిఎస్సి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన సూచన, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టును నమ్మకుండా జిల్లా విద్యాశాఖ విడుదల చేసే అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేయడానికి అయితే సిద్ధంగా ఉండండి. కొత్త నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మరి మీకైతే పూర్తి వివరాలతో అప్డేట్ అయితే అందిస్తాను. ప్రతి ఒక్క అప్డేట్ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మరి టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులు మరి ఇంకా ఎవరైనా డిఈడి బీఈడి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా అభ్యర్థులు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ అయితే కామెంట్లో అడగండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడిగితే మరి మీకైతే మరి ఆన్సర్ ఇవ్వడానికైతే మరి ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.